ముఖ్యమంత్రి కాల రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రధాన పెట్టుకొని గ్రామాదిన ప్రజల మధ్యకు వెళ్లి ప్రజల మద్దతుతో 2019 ఎన్నికల్లో 151 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థుల్ని గెలిపించుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి వైనాన్ని గుర్తు చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు ఎక్కడుందని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. గట్టిగానే మేము కూడా అడుగుతా ఉన్నాం, నీకు నైతిక అర్హత ఏంటి? ఎప్పుడు కూడా మనం ఏ మాట మాట్లాడినా కూడా ఆ మాటకి కాస్త విలువ ఉండాలా. మీరు ఢిల్లీ పోయారు, బిల్లును అడ్డుకున్నారు, బాగానే ఉంది. బిల్లును అడ్డుకున్నారు, బిల్లుని ముందు నుంచే చెప్తా ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ లో బిల్లు వస్తుందని చెప్పిన రోజు నుంచి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీగా మీరందరూ కూడా ఈ బిల్లు పాస్ అవడానికి వీల్లేదనే భావంతో మీరు మాట్లాడినటువంటి మాటలు కానీ, మీరు ఢిల్లీ వెళ్లి మీరు మాట్లాడినటువంటి మాటలు యావత్ ప్రపంచమంతా కూడా చూసినటువంటి పరిస్థితులు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, మీరు ఢిల్లీ వెళ్తే మీకు ఎవరండి బాబు? వీళ్ళంతా ఎవరు? తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు, మహిళా లోకం, మహిళా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఈ బిల్లు పాస్ అవుతా ఉంది, ఈ సందర్భంలో ఢిల్లీలో వేడుకలు చేయాలనే భావంతో మీరందరూ కూడా ఇక్కడ మాట్లాడి మీరు వెళ్లారు. మీరు ఎవరితో కలిశారమ్మా? బిల్లుని ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో రేవంత్ రెడ్డి గారితో కలిసి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యురాళ్లు అందరూ కూడా కలిసి ఆయనతో కలిసి ఫోటోలు దిగినటువంటి వైనాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా. మరోపక్క ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావులు కేశవ్ గారు, వారితో పాటుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి గారితో కలిసి ఢిల్లీలో ఫోటో దిగినటువంటి పరిస్థితులు. ఇక సాక్షాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు, వారింట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. చూడండి ఒకసారి బ్రేక్ఫాస్ట్. వర్మ గారు అంటే ఆయన బ్రేక్ఫాస్ట్ ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ తెలుగుదేశం నాయకులు వెళ్లారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్లారు. అక్కడ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు ఆఫ్ ది రికార్డు కాబట్టి నేను చెప్పలేను. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు అంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుదలుచుకున్నా.